హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు 2 మాటలు చెప్తామని ఈ వీడియో చేస్తున్నాను. ఒకటి ఉగాది పండగ గురించి, రెండోది గ్యాస్ ప్రాబ్లాల గురించి. 2 కారణాలు చెప్తాను ఫ్రెండ్స్. మనం ఎలా చేసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి ఫ్రెండ్స్. ఉగాది రియల్గా మనకి 19వ తారీఖు పండగ అయితే 19వ తారీఖు కానీ ఇంకా అమావాస్య ఉంది ఫ్రెండ్స్. 18వ తారీఖు 8 గంటల పైన వచ్చింది అమావాస్య ఫ్రెండ్స్. 19వ తారీఖు ఉదయాన 7 గంటల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అంతవరకు ఎవరు కానీ స్నానాలు గినాలు అంతకుముందే చేసి పండగకి ఏ వస్తువులు రెడీ చేయొద్దండి ఫ్రెండ్స్. దయచేసి అమావాస్య 7 గంటల వరకు ఉంది. 7 గంటల తర్వాతే ఎవరైనా కానీ స్నానాలు చేసి దాని తర్వాతే ఇంట్లో లేదా పరిశుద్ధం చెయ్యండి. ఇల్లంతా కడుక్కోండి. మేము అంతకుముందే చేసాము చెయ్యమని కారణం అయితే కాదు. అమావాస్య పూర్తిగా అయితే 19వ తారీఖు 7 గంటలకు పూర్తిగా అయిపోతుంది ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 7 గంటల తర్వాతే మీరు స్నానాలు గినాలన్నీ రెడీ చేసిన తర్వాతే పూజా సామాన్లు కానీ ముట్టుకోండి ఫ్రెండ్స్. పూజా సామాన్లన్నీ రెడీ చేసుకున్నాక దాని తర్వాత ఉగాది పచ్చడి కానీ మనం ఏదైనా దేవునికి ఏమేమి పెడతామో అవన్నీ ఫ్రెండ్స్ 7 గంటల తర్వాత నుంచి మీరు ఇలా చేసుకుంటే బాగా ఉంటుంది ఫ్రెండ్స్. దాని గురించి నేను కొద్దిగానే చెప్తున్నాను, ఇంకా చెప్పేది చాలా దండిగా ఉంది. 7 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పూజలు అవి ఏది కానీ ఇంట్లో కానీ శుభ్రం చేయకండి ఫ్రెండ్స్. 7 తర్వాత మీరు స్నానాలు చేసి ఇండ్లంతా పరిశుద్ధం చేసి ఉగాది పచ్చడి కానీ మన తలుపు కానీ అంతా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. అది కానీ మన పూర్తి పూజ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే 9 గంటల పై నుంచి 10 తర్వాతే ఫ్రెండ్స్. మంచి గడియాలు ఉన్నాయి. దానికి చెప్పేదానికి నాకు సరిగ్గా నోరు నేను చెప్పైతే చెప్తాను, చిన్న మిస్టేక్ అయితే అని చెప్పి చెప్పటం లేదు. దాని గురించి ఉగాది పండగ మనం 10:30 ఆ మధ్యలో చేసుకుంటే బాగుంది ఫ్రెండ్స్. ఉదయం 7 గంటల తర్వాత నుంచి అప్పుడే మనం బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నేను చెప్పిన మాటలు మీకు అర్థమైనవి బాగుంది అంటే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. సింగారంతా ముందర పోతుంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 19వ తారీఖుగానే అమావాస్య ఉంది. 7 గంటల లోపలైతే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దండి ఫ్రెండ్స్. మనకే బాగుండదు. మన పెద్దలు చెప్పిన ప్రకారంగా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. కొన్ని ఏదైనా చిన్న మిస్టేక్లు ఉంటే సారీ ఫ్రెండ్స్. ఇంకా క్లియర్గా చెప్పాలనుకుంటున్నా. వీడియో పెద్దగా పోతా ఉందని చెప్పేసి చాలామంది నేను వీడియో పెడుతుంటే కటింగ్ చేసి షిఫ్ట్ చేసి చేస్తున్నారు. అందుకోసం మీకు అర్థం కాదు. ప్రతి ఒక్కరు నేను పెట్టిన వీడియో అంతా నీట్గా చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి ఫ్రెండ్స్. రెండో విషయం ఏమనగా మన గ్యాస్ గురించి ఇంకా 6 నెలలు పడుతుందో సంవత్సరం పడుతుందో క్లారిటీగా తెలియదు ఫ్రెండ్స్. చాలా ఇబ్బందులు పడతారు. మీరు దీనికి ఇబ్బందులోంచి కొంత బయట పడాలి అనుకుంటే కరెంటు స్టవ్, రైస్ కుక్కర్ కంపల్సరీగా పోయి ఫ్రెండ్స్ తెచ్చుకోండి. ఇది 6 నెలలకు సంవత్సరము పడుతుంది ఫ్రెండ్స్. గ్యాస్ మళ్ళీ మన పాత దాని మాదిరి రావాలంటే ఇవి 2 తెచ్చి పెట్టుకుంటే కరెంటు స్టవ్, రైస్ కుక్కర్ తెచ్చి పెట్టుకుంటే ఫ్రెండ్స్ కొంత సేఫ్ అవుతారు. టైం సరిగా భోంచేస్తారు. మీరు పండగకి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు తెచ్చుకుంటే కొంత ఆఫర్లు కానీ ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ పండగ తర్వాత ఇంకా డిమాండ్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఈ స్టవ్, రైస్ కుక్కర్ తెచ్చుకుంటే కొంత సేఫ్ అవుతారు. దాని తర్వాత రంజాన్ పండగ గురించి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. ముస్లిం సోదరులారా, ప్రతి ఒక్కరికి మీకు 2 మాటలు అయితే చెప్తాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఒక 2కి పోతే నాకు ఇంకా కొంత బలం వస్తుంది. ఇంకా కొంత నీట్గా చెప్పగలుగుతాను ఫ్రెండ్స్. మీరంతా ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఇస్తారని వీడియో చేస్తున్నాను. ఇంతతో ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీరంతా సపోర్ట్ ఇస్తున్నందుకు. ఇప్పటికీ ఉంటా ఫ్రెండ్. బాయ్.